హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి మంత్రాల దీవి జానపద నవల 6వ భాగం విందాం. రాయంచ రివ్వున గాల్లోకి ఎగిరింది. యువరాణిని సమీపించింది. యువరాణి శరీరానికి ఆచ్ఛాదనంగా ఉన్న వస్త్రాన్ని తన చిలుక ముక్కుతో తొలగించింది. యువరాణి సంపూర్ణ సౌందర్యము వెన్నెల వెలుగులో ప్రతిఫలిస్తుంది. మన్మధుడికే చక్కిలిగిలి పుట్టించే మేని సొగసులు ప్రకృతితో పోటీ పడుతున్నాయి. ఆమె మనోదర్పణంలో ఉన్న విజయుడు స్వప్నంలో కనిపించి గిలిగింతలు పెట్టినట్లు, కిలికించితాలు సృజించినట్లు, కోటి మన్మథ వీణలు శతకోటి సరాగాల శృంగార భావనలను రాగాలుగా ఆలపించినట్లు యథా లయబద్ధంగా వినిపిస్తున్నది. యువరాణిని పురుషుడిగా భావించి పక్కనే విశ్రమిద్దామని వచ్చిన విజయుడికి ఒకేసారి 2 వెన్నెలను చూసిన భ్రాంతి కలిగింది. ఏకకాలంలో వెన్నెలు ఉండగానే తన పక్కనే ఉన్న ఈ వెన్నెల ఎవరు? యువరాణి సహస్రదర్శిని సౌందర్యము కోటి వెన్నెలల సమానమైనది. విజయుడి మనసులో కిలికించితాల కలవరం. అది కొన్ని ఘడియలు. కర్తవ్యము విజయుడిలో వీరుడికి మార్గాన్ని నిర్దేశించింది. మెల్లిమెల్లిగా ఒక్కో విషయం అవగతమైతోంది. యువరాణి సహస్రదర్శిని తనను కోరుకుంటుంది. పట్టమహిషి కావాలనుకుంటుంది. యువరాణి కోరికలో లవలేశమైనను తప్పిదనం లేదు. కానీ ఇది సమయం కాదు. తనతో పాటు తీసుకుని వెళ్ళటం అంటే ప్రమాదానికి చేరువ చేయటమే. యువరాజు విజయుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. దూరంగా ఒక కొలను కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళాడు. ఒక తామరాకును సుతారంగా చేతిలోకి తీసుకున్నాడు. యువరాణి సహస్రదర్శిని ముఖారవిందంలా ఉంది తామరాకు. తామరాకు మీద నీటి చందాన అన్న నానుడికి సరిపోయేటట్టు పట్టుకుంటే ముట్టుకుంటే జారిపోయేలా ఉన్న సహస్ర సౌందర్యాన్ని, అంతకు మించి ఆమె వ్యక్తిత్వాన్ని గుర్తుకు చేసుకున్నాడు. వరలో ఓ పక్కన ఉన్న పచ్చల పిడిబాకుని తీశాడు. బాకు మొనతో తన మనసులోని భావాలని, ప్రణయ కూజితాలను చెక్కుతున్నాడు. యువరాణి సహస్రదర్శినికి, మీరు మారువేషంలో వచ్చి నా మనసును తస్కరించారు. మీలాంటి వ్యక్తిత్వము, ధైర్యము, అనురాగము ఉన్న సౌందర్య రాశిని వదిలివేసి వెళ్తున్నందుకు మన్నించండి. ప్రమాదపు అంచుకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళటం భావ్యము కాదు. మీలాంటి సాహస సౌందర్య రాశి కోసల రాజ్యానికి, మహాపురికి అవసరం. అక్కడ మాయా జంతువుల విధ్వంసాన్ని ఎదుర్కోవటానికి మీరు భాగస్వాములు కావాలి. గురుదేవులు అప్పగించిన పని పూర్తి చేసుకొని వక్రుటాసురుడిని సంహరించి జ్వాలాముఖీదేవిని ప్రసన్నం చేసుకొని సార్థక నామదేవుడినై తిరిగి వస్తాను. అప్పటి వరకు మన రాజ్యాలు ప్రశాంతంగా ఉండేలా చూసుకునే బాధ్యత మీ మీద కూడా ఉన్నది. నా మీద గౌరవంతో, ప్రేమతో తిరిగి వెళ్తారని, నా మాట మన్నిస్తారని భావిస్తున్నాను. నీకు మనసైనవాడు విజయుడు. తన స్వహస్తాలతో రాసిన ఆ లేఖను యువరాణి సహస్రదర్శిని తల క్రింద పెట్టాడు. రాయంచ ఇదంతా గమనిస్తూనే ఉన్నది. ఒక్క క్షణము తన మానసచోరుడి వంక చూసి క్రిందకు వంగి ఆమె విశాలమైన నుదురు మీద కురులను పక్కకు జరిపి చుమ్మించాడు. ఇది పరిణయానికి ముందు నా ప్రేమ కానుక. ఆ దృశ్యాన్ని చూసి రాయంచ తల తిప్పుకున్నది. వారి ప్రేమ తాలూకు స్వచ్ఛత, అన్యోన్యత చూసి ఆనందపు నిట్టూర్పు విడిచింది. విజయుడు యువరాణి అధిరోహించి వచ్చిన అశ్వం వైపు చూసి, అశ్వరాజమా, యువరాణి సహస్రాదేవిని మీ రాజ్యానికి క్షేమంగా తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీదే సుమా అన్నాడు. దాని తల మీద చేయి వేసి నిమిరాడు. ఆ అశ్వరాజము అంగీకార సూచకంగా తలను నిలువుగా ఆడించింది. తాను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. యువరాణి నిద్రలేస్తే తను కూడా వెంట వస్తానని మారాన్ చేయవచ్చు. విజయుడు మరొకసారి యువరాణి వంక చూశాడు. అనంతరము రాయంచ వైపు చూశాడు. విజయుడు చూపుల్ని గ్రహించిన రాయంచ వచ్చి అతని భుజాల మీద వాలింది. మిత్రమా, చూశావా యువరాణి సహస్రదర్శిని సాహసం? నన్ను వెన్నంటి వచ్చింది. ప్రమాదపు అంచుల్లోకి యువరాణిని తీసుకొని వెళ్ళటం భావ్యం కాదు. అందుకే బాధ కలిగిన కఠోర నిర్ణయం తీసుకోక తప్పలేదు. యువరాణి ఈ అడవి సరిహద్దు దాటే వరకు నువ్వు ఓ కంట కనిపెట్టు. అడవి దాటిన ఉత్తర క్షణము నువ్వు తిరిగి వచ్చేయి అని చెప్పాడు. సంతోషం మిత్రమా, ప్రేయసి మనసు తెలుసుకున్నావు. తన రక్షణ ఆకాంక్షించావు. నిశ్చింతగా నువ్వు ముందుకు వెళ్ళు. నేను యువరాణి ఈ అడవి సరిహద్దు దాటే వరకు ఉండి అడవి దాటించి నిన్ను చేరుకుంటాను అన్నది. విజయుడు సంతృప్తిగా తలాడించి
మరొక్కమారు సహస్రదర్శినిని కనులారా చూసి ముందుకు కదిలాడు. పంచకళ్యాణి విజయుడిని తీసుకుని ముందుకు కదిలింది. ఒక్కసారిగా ఆ మహావృక్షము కూకటి వేళతో ఎవరో పెకిలించినట్లు ఊగిపోయింది. పెద్ద వికటాట్టహాసం. ఆ మహావృక్షాన్ని చీల్చుకొని బయటికి వచ్చాడు కపాలకుండ. ఒక్కసారిగా రెండుగా చీలిపోయిన ఆ మహావృక్షము తిరిగి ఒక్కటిగా అతుక్కుంది. నిలువెత్తు బలిష్టమైన దేహము, మెడలో కపాలమాల, చేతిలో కపాలదండము, భయానకమైన రూపం. అతను అడుగులు వేస్తుంటే భూమి కంపిస్తున్నది. ముక్కును ఎగబీలుస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతని పాదాలకి అడ్డుగా వచ్చింది ఒక కాలసర్పం. పొడవాటి బలమైన సర్పం. దాని కోరలు మొనదేలి ఉన్నాయి. ఆ సర్పము కపాలకుండ కాలుకు చుట్టుకుంది. తన కాలుకి అడ్డుగా చుట్టుకొని ఉన్న ఆ సర్పాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు కపాలకుండ. ఎంత అహంకారమే! ఈ కపాలకుండ అడుగులకే అడ్డుపడతావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఆ సర్పాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ సర్పము తన వాడి అయిన కూరలని కపాలకుండ శరీరంలోకి దించింది. మరుక్షణము కపాలకుండ దేహము నీలివర్ణంలోకి మారింది. ఒళ్లంతా విషం నిండింది. నోట్లో నుంచి నురుగు. అతి ప్రమాదకరమైన పాషాణము అతని శరీరంలోకి ప్రవేశించింది. ఒక్క క్షణము కపాలకుండ కళ్ళు ఎర్రబడ్డాయి. రక్తపు వర్ణాన్ని పులుముకున్నాయి. ఓసి సర్పమా! నేను వక్రుటాసురుడి చేతిలోని మహాశక్తిని, కపాలకుండని. నన్నే నీ పాషాణంతో హతమార్చాలని చూస్తావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ సర్పాన్ని చేతుల్లోకి తీసుకొని తన చేతిలోని కపాలదండాన్ని ఆ సర్పం చుట్టూ తిప్పి, గాలిలో వేలాడుతూ అగ్నికీలల్లో మాడిపోతూ ఉండు అని గాల్లోకి విసిరేశాడు. ఆ సర్పము గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. నేలమీది అగ్నికీలలు సర్పాన్ని తాకుతున్నాయి. కపాలకుండ, నా అపరాధం మన్నించు. నీ శక్తి తెలియక పొరపాటు చేశాను. ఈ క్షణం నుంచి నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్లు చేస్తాను. ఈ అగ్నికీలల బాధ నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి అని వేడుకుంది. కపాలకుండ ఒక్క క్షణం యోచించి, సరే నాతో పాటురా, నేను చెప్పినట్లు వినాలి, లేదా నీకు అగ్నికీలల్లో దహనం తప్పదు హెచ్చరించి తన చేతిలోని కపాలదండాన్ని గాల్లోకి తిప్పాడు. సర్పము నేలమీద పడింది. అగ్నికీలలు అదృశ్యమయ్యాయి. యువరాణి సహస్ర బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచి చూసి కంగారు పడిపోయింది. విజయుడు లేడు, పంచకళ్యాణి కనిపించడం లేదు. తన చేతికి తామరాకు తగిలింది. కొలనులో ఉండవలసిన తామరాకు ఇక్కడికి ఎలా వచ్చినది అని యోచిస్తూ ఉండగానే తామరాకు మీద విజయుడు రాసిన అక్షరాలు కనిపించాయి. ఆ లేఖను చదువుతుంటే గుండె లయ తప్పినట్లు అనిపించింది. సంతోషము, బాధ రెండూ ఒకేసారి కలిగాయి. యువరాజు విజయుడు తన మనసులోని ప్రణయభావాన్ని గ్రహించి తనను కరుణించినందుకు సంతోషం కలుగుతూనే ఉన్నా తన మనసైన వాడితో కలిసి వెళ్ళకపోవటం బాధగానే అనిపించింది. తన ప్రియవల్లభుడి మాట తనకు శిలాశాసనం. అతని అంతరంగాన్ని శిరసా వహించాలి. అప్పుడే రాయించి అక్కడికి వచ్చి రాత్రి జరిగిన విశేషాలన్నీ వివరంగా చెప్పింది. యువరాజు నుదురు మీద పెట్టిన అదర చుంబనంతో సహా. యువరాణి బుగ్గలు ఎరిపెక్కాయి. సమయం లేదు యువరాణి, మిమ్మల్ని ఈ అడవి సరిహద్దులు దాటించి నేను నా మిత్రుణ్ణి చేరుకోవాలి అని రాయించ తొందర చేసింది. అలా రాయించతో కలిసి యువరాణి తన రాజ్యానికి తిరుగుముఖం పట్టింది. విజయుడు తాను వెళ్ళవలసిన మార్గాన్ని మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. యువరాణిని అడవి సరిహద్దు దాటించి వస్తానన్న రాయించ రాక కోసం చూస్తున్నాడు. మంత్రాల దీవికి చేరవలసిన మార్గము రాయించకు బాగా తెలుసు. విజయుడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా పంచకళ్యాణి ఆగి ఏదో ప్రమాదాన్ని సూచిస్తూ తన రెండు కాళ్ళు ఒకేసారి పైకి లేపింది. ఈ హఠాత్ పరిణామానికి క్రింద పడబోయిన విజయుడు చివరి క్షణంలో పడిపోకుండా ఉండగలిగాడు. మొదటిసారి పంచకళ్యాణి చేష్టకు నివ్వెరపోయాడు. ఏమైంది పంచకళ్యాణి అని మృదువుగా దాని తల మీద చేయి వేసి అడిగాడు. అప్పుడే రాయించ గొంతు వినిపించింది. వెనుదిరిగి చూశాడు. రాయించ విజయ్ని సమీపించి, యువరాజా, అటుకాదు ఇటువైపు, దారి తప్పిపోతున్నావేంటి? రాయించ మాటలు విని ఆశ్చర్యపోతూ, నేను దారి తప్పి వెళ్తున్నానా? మనం వెళ్ళవలసింది ఇదే దారి కదా అని అడిగాడు యువరాజు విజయుడు. కాదు యువరాజా, పొరపాటు పడ్డారు. వామహస్తం వైపు వెళ్ళవలను అని చెప్పింది రాయించ. పంచకళ్యాణిని అటువైపుకు తిప్పాడు.
పంచకళ్యాణి కదల్లేదు. యువరాజు పంచకళ్యాణి వైపుకు చూసి, నీకేమైంది, అలసిపోయావా అంటూనే, సమయం లేదు పంచకళ్యాణి, ముందుకు కదలు అంటూ కాస్త కటువుగానే అన్నాడు. పంచకళ్యాణి విజయుడు చెప్పిన మార్గం వైపు కదిలింది. మిత్రమా, యువరాణిని క్షేమంగా సరిహద్దులు దాటించావు కదా అడిగాడు రాయించను. దాటించాను చెప్పింది రాయించ. నీ చిలుక పలుకులు కరుకుగా ఉన్నాయేంటి, ఏమైంది మిత్రమా పరిశీలనగా చూస్తూ అడిగాడు రాయించను. రాయించ ఆ మాటలు విననట్టు పంచకళ్యాణికి దారి చూపిస్తూ వెళ్తోంది. చాలా ఇరుకైన దారి, కీకారణ్యం. పంచకళ్యాణి వేగం తగ్గింది. విజయుడు గాల్లో ఎగురుతూ తమకు దారి చూపిస్తున్న రాయించను చూసి, మనం దారి తప్పటం లేదు కదా అన్నాడు. అప్పుడు రాయించ సమాధానం చెప్పకుండా కాస్త ముందుకు వెళ్ళింది. అప్పటికే పెద్ద శబ్దంతో మెరుపులు మెరిశాయి. రాయించ శరీరము గాల్లో గిర్రున తిరుగుతూ కపాలకుండగా మారింది. హహహ, చిక్కినావురా చిన్నవాడా, నీ మరణం నా చేతిలో. చూసితివటరా నిన్నెలా మాయచేసి తెచ్చి తినో అంటూ పెద్ద పెట్టున నవ్వాడు. ఓసి మాయావి, ఇందులో నీ తెలివి ఏమున్నదిరా? నువ్వు మా రాయించవు కాదని నాకు తెలుసు. నీ మాయావేషము, నీ టక్కు టమారా విద్యలు చూద్దామనే నిన్ను రాయించగా నమ్మినట్లు వచ్చాను. నన్ను పసికట్టావా కపాలకుండ ఆశ్చర్యపోతూ అడిగాడు. మా రాయించ గొంతు అతి మధురం. తాను నన్ను మిత్రమా అని సంబోధిస్తుంది. మా పంచకళ్యాణి తలభాగమే తన సింహాసనం. నిన్ను చూసి ఎప్పుడూ తడబడని పంచకళ్యాణి తడబడింది. మాటలతో నువ్వేమీ చేయలేవురా. కపాలకుండ మొహము అవమానభారంతో ఎర్రపడింది. నీకు తగిన శాస్త చేస్తాను, కాచుకో అంటూ కపాలకుండ సర్పాన్ని పిలిచాడు. మరుక్షణమే అతి పొడవైన సర్పము విజయుడి ముందు నిలబడింది. నిలువెత్తు సర్పం. వెళ్ళు, ఎదురుగా ఉన్న శత్రువుని నీ విషపు కూరలతో కాటువెయ్యి. నీ కూరల్లోని పాషాణము అతని శరీరంలోకి వెళ్ళిపోవాలి ఆజ్ఞాపించాడు కపాలకుండ. ఆ సర్పము విజయుడి వైపుగా వచ్చింది. ఒక్కసారిగా ఆ సర్పం గాల్లోకి ఎగిరింది. విజయుడు కరవాలాన్ని గాల్లోకి విసిరాడు. విచిత్రంగా ఆ కరవాలం అదృశ్యమైంది. సర్పము విజయుడి మెడను చుట్టుకుంది. విజయుడు తన శక్తినంతా ఉపయోగించి ఆ సర్పాన్ని తన శరీరం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. క్షణక్షణానికి ఆ సర్పం తన పట్టు బిగిస్తున్నది. ఒకవైపు పోరాడుతూనే విజయుడు తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. తన కరవాలం ఎలా అదృశ్యమైంది? అదే సమయంలో యువరాణి సహస్రని అడవి సరిహద్దులు దాటించి రాయంచ విజయుని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళి తన మిత్రుడు కనిపించకపోవడంతో ఆకాశంలో విహరిస్తూ అదృశ్యవనంలోకి ప్రవేశించింది అనుమానంతో. రాయంచ అనుమానం నిజమైంది. అక్కడ తన మిత్రుడు సర్పంతో పోరాడటం చూసింది. సర్పం చేతిలో విజయుడు మరణం తథ్యం అనే నిశ్చింతతో కపాలకుండ తన భారీ కాయాన్ని చెట్టుకు చేర్చి కునుకు తీస్తున్నాడు. రాయంచ విజయుడి దగ్గరికి వచ్చింది. సర్పంతో ప్రాణాలొడ్డి పోరాడుతున్న మిత్రుణ్ణి చూసింది. రాయంచ ఒక్క క్షణం ఆలోచించింది. ఆకాశం వైపు చూసింది. రాయంచ మొహంలో వెలుగు. ఆకాశంలో ఒక గరుడ పక్షి, ఉత్తమ జాతికి చెందిన గండభేరుండ పక్షి కనిపించింది. వెంటనే గాల్లోకి ఎగిరింది. విజయుడు బలాన్ని ఉపయోగించి తన శరీరానికి చుట్టుకున్న సర్పాన్ని వేరుచేసి గాల్లోకి విసిరేశాడు. తన కరవాలం కోసం వెతికాడు. ఇప్పుడు కరవాలాన్ని వెతకటం కన్నా సర్పాన్ని ఎదుర్కోవటమే అవశ్యం అనుకున్నాడు. పక్కనే ఉన్న పొడవాటి కొమ్మను చేతిలోకి తీసుకున్నాడు. చిన్న కర్రను సైతము కరవాలంగా మార్చగల యోధుడు విజయుడు. ఎప్పుడైతే పొడవాటి కొమ్మను గాల్లోకి లేపాడో అప్పుడే ఆ పొడవాటి కొమ్మ విజయుడి చేతిలో నుంచి అదృశ్యమైంది. ఒక్క క్షణము గురుదేవుడు ఉపదేశించిన మంత్రం గుర్తుకొచ్చింది. ఆపద సమయంలో అనివార్యము అనుకున్నప్పుడు ప్రయోగించవలసిన మంత్రం. ఒక సర్పాన్ని ఎదుర్కోవటం కోసం ప్రయోగించాలా? విజయుడిలో పట్టుదల పెరిగింది. ఒంటి చేత్తో అవలీలగా సింహాల్ని ఎదుర్కోగల తను వెనకడుగు వేయకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు అనుకున్నాడు. సర్పాన్ని తన చేతులతో మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మనసులో గురుదేవుణ్ణి, తన ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. సర్పము అతని ఎదురుగా నిలబడింది. పడగెత్తింది, కాటు వేయటానికి సిద్ధపడింది. రాయంచ గాల్లోకి ఎగురుతున్న గరుడ పక్షిని సమీపించింది. గరుడ పక్షి వేగానికి గాలి సైతము సాహో అంటున్నది.
తన ఎదురుగా నిలిచిన రాయించను చూసి లిప్తకాలం ఆశ్చర్యానికి లోనైంది గరుడపక్షి. తన వేగంతో పోటీపడి ఎదురుగా తన ముందు ధైర్యంగా నిలిచిన చిలుకను చూసి ఇది మామూలు చిలుక కాదు అనుకున్నాడు. గండబేరుండమా, వందనాలు రాయించ పలికింది. గరుడపక్షికి ఎదురు నిలిచింది. ముందు మన్నించాలి, మీ మార్గానికి అడ్డుగా నిలిచాను, కానీ తప్పలేదు మిత్రమా అన్నది. నీ మాటలు, నీ తేజస్సు చూస్తే నువ్వు సాధారణ చిలుకలా లేవు. ఈ గరుడపక్షి వేగాన్ని అందుకొని ధైర్యంతో నాకు ఎదురు నిలిచావు. నా వల్ల నీకు కావలసిన సాయం ఏమున్నది? గరుడపక్షి అడిగింది. నీ ఆలోచనకు, నీ గొప్ప మనస్సుకు జోహార్లు మిత్రమా. నా మిత్రుడు మహాపురి యువరాజు చిన్న ఆపదలో చిక్కున్నాడు. పోరాడే వ్యవధి లేదు. నేను నీ సాయం అర్థిస్తున్నాను, రాయించ చిలుక చెప్పింది. మీ యువరాజు శక్తి సంపన్నుడు. అలాంటి మహావీరుడికి నా అవసరమా? గరుడపక్షి అన్నది. మహాపురి యువరాజు విజయుడు క్షుద్రమాంత్రికుడు వక్రుటాసురుని సంహరించి జ్వాలాముఖీదేవిని ప్రసన్నం చేసుకొని సకల మానవాళిని కాపాడే బృహత్తర ప్రయత్నంలో కార్యార్థి అయి బయలుదేరాడు. అదృశ్యవనంలో కపాలకుండ మాయచేత ఒంటరిగా ఆయుధాలు లేకుండా మహాసర్పంతో పోరాడుతున్నాడు. కాలయాపన మరింత ప్రమాదకరం. ఆ సర్పాన్ని ఎదుర్కొనే శక్తి నీకు మాత్రమే ఉన్నది. ఈ చిన్న ఉపకారం చేసిన ఎడల చిలుక మాటలు పూర్తి కాకుండానే ఎంత మాట మిత్రమా. విజయుడి శక్తి సామర్థ్యాలు లోకవిదితాలు. సుధర్ముల వారి ప్రియ శిష్యులు. లోక కళ్యాణం కోసము తన ప్రాణాలనే ఫణంగా పెట్టిన వీరుడికి ఈ చిన్న సాయం చేయలేనా? పదమిత్రమా, కపాలకుండను ఎదుర్కొనే శక్తి లేదు, కానీ ఆ సర్పము పీచ మణిచివేస్తాను అని చెప్పి అదృశ్యవనం వైపుకు తిరిగింది గరుడపక్షి. రాయంచ ఎప్పటిలాగనే గరుడపక్షి భుజాల మీద కూర్చుంది. వాయు వేగంతో అదృశ్యవనానికి కదిలింది గరుడపక్షి. పొడవైన బలమైన సర్పము విజయుడు కాటువేయటానికి పడగ విప్పింది. కోరలు బయటకు తీసింది. విజయుడు వంటి చేత్తో సర్పాన్ని ఎదుర్కోవాలని సిద్ధమయ్యాడు. అదే సమయంలో పెద్దగా గాలి వీచింది. సర్పము భయంతో తలెత్తింది. తన శత్రువు, తనకన్నా బలమైన శత్రువు, అందులోనూ ఉత్తమ జాతి గరుడపక్షి ఆగమనం. సర్పము ఆత్మరక్షణలో పడింది. కపాలకుండ అగ్నికీలంలో మరణమా, గరుడపక్షి నోటికి ఆహారమా? తేల్చుకోవలసిన సమయం, పరిస్థితి ఎదురయ్యాయి. అప్పుడే భీకరాకారంతో గరుడపక్షి అక్కడికి వచ్చింది. కపాలకుండ కునుకు తీస్తూనే ఉన్నాడు. తీక్షణమైన చూపులతో గరుడపక్షి సర్పం వైపు చూసింది. గరుడపక్షికి సర్పానికి మధ్య పోరు మొదలైంది. గరుడపక్షి శక్తి ముందు సర్పం శక్తి నిలవలేకపోయింది. తనకు మరణం అనివార్యమని తేలింది. విజయుడు ఇంకా విభ్రాంతిలోనే ఉన్నాడు. రాయంచ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. తన పరిస్థితిని తెలుసుకొని గరుడపక్షిని తీసుకువచ్చిన ఆలోచనకు ముగ్ధుడైతున్నాడు. కపాలకుండ విజయుడితో పోరాడే ముందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి సర్పానికి. ఆపద సమయంలో నేను చెప్పియున్న మంత్రం పఠించు, నీ బలం రెట్టింపైతుంది. ఆ మాటలు గుర్తుకు రాగానే సర్పము కపాలకుండ చెప్పిన మంత్రాన్ని పఠించింది. ఒక్కసారిగా సర్పము శరీరము రెండింతలైతూ వస్తుంది. బలము రెట్టింపైతోంది. గరుడపక్షి కూడా తన శక్తిని పూర్తిగా ఉపయోగించి పోరాడుతుంది. రాయంచ సర్పం బలం పెరగటాన్ని గమనించింది. మనసులో తనను ఆశీర్వదించిన సుధర్ముల వారిని తలుచుకుంది. కొద్ది గడియల్లోనే విషయం అవగతమైంది. రాయంచ రివ్వున గరుడపక్షిని చేరుకొని దాని చెవి దగ్గర వాలి ఏదో చెప్పింది దాని చెవిలో. ఈ అదృశ్యవనం దాటేలా సర్పాన్ని తీసుకునిరా మిత్రమా. ఈ అదృశ్యవనంలో దాని శక్తి రెట్టింపైతుంది. నువ్వెలాగైనా ఆ సర్పము అదృశ్యవనం దాటి వచ్చేలా చేయగలిగితే చాలు. మిగతా కార్యాన్ని మన మిత్రుడు విజయుడు చూసుకుంటాడు అని చెప్పింది. గరుడపక్షి మనసులో దేవుణ్ణి తలుచుకొని వేడుకున్నాడు. నిన్ను నా భుజాల మీద తీసుకుని వెళ్లే అదృష్టాన్ని, నీ వాహనమై నిలిచిన భాగ్యాన్ని కలిగించావు. ఈ మాయాసర్పాన్ని నోటకర్చుకొని ఈ అదృశ్యవనాన్ని దాటే శక్తిని అనుగ్రహించు ప్రభు. ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించగానే కొత్త శక్తి వచ్చి చేరినట్లు అనిపించింది గరుడపక్షికి. మనసులో మరొకసారి దేవుణ్ణి ప్రార్థించి గాల్లోకి ఎగిరి తన నోటితో సర్పాన్ని నోటకర్చుకొని గాల్లోకి ఎగిరాడు. అదృశ్యవనాన్ని దాటి వచ్చాడు. సర్పాన్ని నేల మీద జారి విడిచాడు. ఎప్పుడైతే అదృశ్యవనం దాటి వచ్చిందో సర్పము తన యథారూపానికి వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చిన విజయుడు తన కరవాలం కోసం చూస్తున్నంతలో
గాల్లో నుంచి ఎగిరి అతని చేతుల్లోకి వచ్చింది కరవాలం. విజయుడు కరవాలాన్ని బిగించి పట్టుకొని తన గురుదేవుడిని మనసులో తలుచుకొని తన మీదకి వస్తున్న సర్పాన్ని కరవాలంతో 2 ముక్కలు చేశాడు. సర్పము 2 భాగాలుగా విడిపోయి నేల మీద గిలగిలా కొట్టుకొని మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక సర్పకన్య ప్రత్యక్షమైంది. నన్ను శాప విముక్తురాల్ని చేసిన మహావీరుడికి ఆగర్భ శత్రువైనను నన్ను సంహరించక ప్రాణాలతో నేల మీదకి జారవిడిచిన గరుడు పక్షికి నా శాప విమోచనానికి కారణమైన రాయించకు వందనాలు అంది సర్పకన్య. విజయుడు ఆశ్చర్యంగా చూశాడు. మహావీర, నా పేరు సర్పముఖి, నాగలోక వాసిని. తపస్సు చేస్తున్న మునుపుంగవుడిని కన్ను మిన్ను కానరాక ఆట పట్టించాను. అడవిలో నాగలోకం జాడ కానరాక మామూలు సర్పంలా జీవించమని శాపం పెట్టాడు. ఒక వీరుడి కరవాలం స్పర్శతో నా శాప జీవితం అంతమవుతుంది అని శాప విమోచనాన్ని చెప్పాడు. కపాలకుండా నన్ను బంధించి మిమ్మల్ని తుదముట్టించమన్నాడు. మీ కరవాల స్పర్శతో నేను నా పూర్వ రూపాన్ని పొందాను. నేను చేయగల సాయం ఏమైనా ఉంటే సెలవివ్వండి సర్పముఖి అంది. అప్పుడు విజయుడు, నా వలన మీరు పూర్వరూపం పొందినందుకు మిక్కిలి సంతోషంగా ఉంది. మంత్రాల దీవికి సులువుగా వెళ్లే మార్గం చూపించండి, వ్యవధి లేదు. వక్రుటాసురుడి సంహారము, జ్వాలాముఖీదేవి ప్రసన్న రూపం 2 ఏకకాలంలో జరిగిపోవాలి. ఈ విశ్వానికి వక్రుటాసురుడి పీడ విరగడవ్వాలి అన్నాడు. మహావీర, మీకు జయం కలుగుతుంది. ఇక్కడి నుంచి దక్షిణం వైపు వెళ్తే సముద్రం వస్తున్నది. సముద్రం దాటగలిగితే మంత్రాల దేవి చిటికిలో చిక్కుతుంది చెప్పింది సర్పముఖి. విజయుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. సముద్రాన్ని దాటటం ఎలా? అదే సమయంలో సర్పముఖి మాట్లాడుతూ, మహావీర, ముందు కపాలకుండ అడ్డు తొలగించుకోండి. అతని ప్రాణము అతని నాభిలో ఉన్న చిన్న కుండలో ఉన్నది. మీకు జయం జయం, నాకిక సెలవు ఇప్పించండి అంది. విజయుడు చేతులు జోడించాడు. సర్పముఖి అదృశ్యమైంది. గరుడ పక్షి విజయుడి వైపు చూసి, మహావీర, సర్పముఖికి శాప విమోచనం కలిగించారు. మీరు కారణజన్ములు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలనో సెలవివ్వండి అంది. కపాలకుండ బలము అదృశ్యవనంలో రెట్టింపైతుంది. కపాలకుండని ఇక్కడికి తీసుకుని వస్తే అతన్ని సంహరించడం తేలిక తన ఆలోచన చెప్పాడు విజయుడు. అర్థమైంది మహావీర, చిటికలో మీరు చెప్పిన కార్యం నెరవేరుస్తాను అని చెప్పి గరుడు పక్షి గాల్లోకి ఎగిరింది. విజయుడు రాయించవైపు చూసి, మిత్రమా, నీకు ఈ విజయుడు రుణపడిపోతున్నాడు మనస్ఫూర్తిగా అన్నాడు. ఫ్రెండ్స్, మిగతా భాగాన్ని రేపు విందాం. నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.